అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి అంశము 2వ లైను, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఇక్కడ ఈ దినము దేవుడు మనకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, మనము నదులలో వెళ్ళినా కూడా అవి మన మీద పొర్లి పారవు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే గమనించినట్లయితే నదుల్లో బడి వెళ్ళవలసినటువంటి పరిస్థితి మనకు ఏర్పడినప్పుడు మాత్రమే ఈ యొక్క వాగ్దానం మన యొక్క జీవితంలో నెరవేర్చబడుతుంది. మనము కావాలని పోయి నదిలో పడినప్పుడైతేనేమి, లేకపోతే పరీక్షించటానికి ఈ వాక్యం నెరవేర్చబడుతుందో లేదో, దేవుడు నిజంగా చెప్పినటువంటి మాట కరెక్టో కాదో అని ఒక అనుమానపూరితంగా మనము దేవుణ్ణి శంకించినట్లుగా నదుల్లో మనకై మనం పడితే ఖచ్చితంగా మనము మునిగిపోయేటువంటి వారంగానే ఉంటాం. అయితే దేవుడు అలాంటి పరిస్థితిని జీవితంలో ఒకవేళ అకస్మాత్తుగా తెలియని రీతిలో నీకు సంభవించినప్పుడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు అనేటువంటి విషయాన్ని దేవుడి దినమున మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క మాట మనం చూసినప్పుడు తప్పకుండా నిజంగా దేవుని యొక్క వాక్యంలో ఎవరికి ఇలాగున జరిగింది అనేది మనము తలంచినప్పుడు మనకు జ్ఞాపకం వచ్చేది ఇజ్రాయేలీల ప్రజలు అనమాట. ఇజ్రాయేళ్ల ప్రజలు వారు ఎర్ర సముద్రం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ముందు ఎర్ర సముద్రం, వెనుకల ఫరో సైన్యం వారిని తరుముతూ ఉన్నప్పుడు వారి యొక్క జీవితాల్లో వారు ఎంతగానో భయముతో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. ఒకసారి ఆ యొక్క అంశాన్ని మనము గమనిద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 1వ వచనము 2వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇజ్రాయేలీల ప్రజలు వారి యొక్క ప్రయాణాన్ని ఆరంభించి వారు కొనసాగిస్తూ ఉన్నప్పుడు వారిని దేవుడు సముద్రం దగ్గర దిగవలెను అన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో అక్కడ రాయబడి ఉన్నదనమాట. బయల్ సెఫోను అనేటువంటి ఆ యొక్క స్థలంలో వారిని ఉండమన్నట్లుగా మోషేతో దేవుడు చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము మొదటి 2 వచనాల్లో చూడవచ్చు. అయితే ఈ యొక్క బయల్సెఫోను అనేటువంటి ఈ యొక్క స్థలము ఎర్ర సముద్రంకు దగ్గరగా ఉన్నదనమాట. అయితే ఈ స్థలంలో వారు ఉన్నప్పుడు వారికి ఒక వార్త వినపడింది. వారు ఒక విషయాన్ని గమనిస్తూ వచ్చారు. ఆ విషయం ఏమిటంటే, తిరిగి ఫరో సైన్యం వారిని తరుముకుంటూ వస్తూ ఉన్నది అనేటువంటి ఆ యొక్క విషయాన్ని వారు గుర్తించినటువంటి వారై మోషే మీద సనుగుతూ వచ్చారు. మోషేని ఇష్టానుసారంగా మాట్లాడుతూ వచ్చారు. మాకక్కడ సమాధులు లేవని ఇక్కడికి తీసుకుని వచ్చావా? మమ్మల్ని చంపటానికి తీసుకుని వచ్చావా? మేము అక్కడికే వెళ్ళి వారికి దాసులం అయిపోతాము, మా ప్రాణాలని మేము కోల్పోతామేమో అనేటువంటి భయాన్ని వారు కలిగినటువంటి వారై ఎన్నో మాటలు మాట్లాడినట్లుగా ఈ యొక్క వచనాలన్నీ చదివినప్పుడు మనము గ్రహించవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితిలో మోషే ఏం చేశాడు, మోషే ఎలా స్పందించాడు అనేది మనము చూసినట్లయితే, ప్రతిసారి ఇజ్రాయేల్ ప్రజలు మోషే మీదకి లేచినప్పుడు మోషే చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళటం, దేవునితో మాట్లాడటం, దేవుణ్ణి సలహా అడగటం. ఈ యొక్క గొప్ప లక్షణము మోషేను నాయకుడిగా ఉండటానికి స్థిరపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గ్రహించవచ్చు అనమాట. అయితే మోషే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, 13వ వచనంలో మనం గమనిస్తే, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. అంటే దేవుడు మోషేకి సమాధానం ఇస్తూ వచ్చాడనమాట. మీరు ఏమాత్రం భయపడవద్దు, నీవు ప్రజలను ధైర్యపరచు, దేవుడు వారి విషయంలో ఒక గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ఎలాగూ ఈ యొక్క మాటను మనం గ్రహించవచ్చు అంటే, దేవుని యొక్క మహిమార్థమై దేవుడు ఈ యొక్క సందర్భాన్ని వారి జీవితంలో అనుమతించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఒక వచనంలో మనము చూడవచ్చు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 4వ వచనంలో ఈ యొక్క సందర్భాన్ని మనము చదవవచ్చు. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా
నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును. దేవుడు తను తాను మహిమపరుచుకోవటానికి ఇజ్రాయేళ్ల విషయంలో ఈ యొక్క ఎర్ర సముద్రాన్ని అనుమతించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. అంటే ఇది వీరికి ఒక సమస్యగా ఉంటూ ఉన్నది. ముందు ఎర్ర సముద్రం, వెనకల ఇజ్రాయేళ్ల ప్రజలు. ఇలాంటి పరిస్థితి మన జీవితంలో కూడా దేవుడు అనుమతించవచ్చు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు అనుమతిస్తాడు అంటే దేవుడు తన్ను తాను మహిమపరుచుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ యొక్క జీవితం ద్వారా, నీ యొక్క జీవితంలో దేవుడు అనుమతించినటువంటి ఈ యొక్క పరిస్థితి ద్వారా దేవునికి మహిమ రాబోతుంది కనుక నీవు భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవుడు నిన్ను ధైర్యపరిచేటువంటి విషయం ఏంటంటే నదుల్లో, సముద్రంలో పడి వారు వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఆరిన నేలను వారి కొరకు సిద్ధపరిచినటువంటి దేవుడు. ముందు ఒక సమస్య, వెనకల ఒక సమస్య, నీ చుట్టూ సమస్యల గుండా నీ వెళ్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు నీ విషయంలో చేయబోయేటువంటి ఆ యొక్క గొప్ప కార్యం ద్వారా తన్ను తాను మహిమపరుచుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. గనుకనే ఇవి అనుమతించాడు. గనుక నీవు భయపడవలసినటువంటి అవసరము ఎంత మాత్రంలో లేదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దేవుడు తెలియజేసే విషయాన్ని ఒకసారి గమనిస్తే, మీరు భయపడకుడి, మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఈ సమస్యను బట్టి నువ్వు భయపడకూడదంట, అసలు ఊరికే ఉండాలంట. అసలు నువ్వు ఎలాంటి ప్రయత్నము చేయాల్సిన అవసరం లేదు. ఈ సమస్య నుండి నువ్వు బయటపడాలని ఏ మనిషిని ఆశ్రయించవలసినటువంటి అవసరం లేదు, ఏం పని చేయాల్సిన అవసరం లేదంట. అయితే దేవుడు తెలియజేసేది ఏంటంటే, దేవుడే నువ్వు ఊరక నిలిచి ఉంటే ఒక నూతనమైనటువంటి కార్యాన్ని, ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని నీవు ఇక నీ జీవితంలో ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి ఒక కార్యాన్ని దేవుడు చేయబోతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఇప్పటి వరకు కూడా ఆరిన నేలిన నడిచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో తప్ప మనము ఎక్కడా చూడమనమాట. కేవలము ఇజ్రాయేళ్ల పక్షాన్నే దేవుడు అలాంటి కార్యాన్ని చేయటానికి ఇష్టపడుతూ వచ్చాడు. అలాగుననే మన జీవితాల్లో కూడా దేవుడు అనుమతించేటువంటి ఈ యొక్క ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులు, ఫరో సైన్యం లాంటి పరిస్థితులు మన మీదకి వచ్చినప్పుడు, మనుషులు మన మీదకి రేగినప్పుడు, ఈ యొక్క మనం ఎటు వెళ్ళాలో తోచినటువంటి పరిస్థితిలో మనకున్నప్పుడు దేవుడు మన కొరకు ఒక మార్గాన్ని సిద్ధపరచబోతూ ఉంటూ ఉన్నాడు. అరణ్యంలో మీకు త్రోవను కలగజేసేదను అనేటువంటి మాటను మనము యెషయా గ్రంథంలో చూస్తామన్నమాట. అరణ్యంలో అంటే కష్టాల్లో, దుఃఖాల్లో, కన్నీటిలో, కరువులో దేవుడు నీకు ఒక మార్గాన్ని సిద్ధపరచడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క మార్గం గుండా నీవు ఖచ్చితంగా వెళ్ళగలుగుతావు అనేటువంటి విషయాన్ని ఈ దినమున దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. నదులు మన మీదకి పారవలసినటువంటి అవసరం లేదు, సముద్రము మన ముందు ఉండవలసినటువంటి అవసరం లేదు. మనకు అలా కనిపించేటువంటి సమస్యలు ఉంటాయి. ఎర్ర సముద్రం లాగా మనకు ఒక సమస్య కనబడుతూ ఉంటుంది. ఫరో సైన్యము మనల్ని తరుముతున్నట్లుగా వీరు ఎలాగైతే చచ్చిపోతే బాగుంటుంది అనేటువంటి పరిస్థితులు వచ్చాయో నీ జీవితంలో కూడా ఇంకా ఈ బ్రతకడం ఎందుకు, ఈ సమస్యల్లో నేను ముందుకు వెళ్ళలేను, ఇంకా నా చేత కాదు, చనిపోతే బాగుంటుందేమో అనేటువంటి ఆలోచనలో నేను ఉన్నామేమో. అందుకే దేవుడి దినాన మనకు తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, నిన్ను చంపటానికి దేవుడు రక్షించుకోలేదు, నిన్ను చంపటానికి ఈ యొక్క అరణ్య మార్గం గుండా దేవుడు నిన్ను నడిపించటం లేదు. నీ ద్వారా దేవుడు మహిమపరచుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు. తను తాను మహిమపరచుకోవటానికి నీ జీవితంలో దేవుడు చేయబోయేటువంటి ఆ యొక్క గొప్ప కార్యం కొరకు నీవు కనిపెట్టాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. అలా కనిపెట్టేటువంటి పరిస్థితిలో మనం ఉంటూ ఉన్నామా? నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా, దేవుని మీద ఆధారపడుతూ యెహోవా కొరకు కనిపెట్టుకున్నటువంటి వారమై మన యొక్క జీవితంలో మనకు ముందుకు కొనసాగాలని దేవుడు మనకు ఈ దినమున తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఒకసారి నేను అనుకుంటూ ఉన్నాను, ఈ యొక్క నదుల్లో బడి వెళ్ళినప్పుడు ఆ యొక్క నీళ్లు మీ మీద పొర్లి పారవు అనేటువంటి మాట ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల పక్షంనేనా, మా పక్షంన మీరు నెరవేర్చారా, ఎక్కడ నెరవేర్చారు అని నేను కొంచెము దీని విషయమై ధ్యానిస్తున్నప్పుడు దేవుడు చిన్నతనంలో చేసినటువంటి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు నాకు జ్ఞాపకం తీసుకుని వస్తూ వచ్చాడు. మేము మా యొక్క చిన్నతనంలో, అంటే నేను ఇంటర్మీడియట్ అలా చదువుతూ ఉన్నప్పుడు మేము మందిరంలో ఉండేటువంటి వారం. అంటే మందిరంలో సేవకుడు లేడనమాట. అయితే మా కుటుంబమే అక్కడ ఉంటూ
ఆ యొక్క మందిర పరిచర్యలో కొనసాగుతూ మా తండ్రి గారు కొనసాగిస్తూ ఉన్నాడు అనమాట. సంఘాన్ని నడిపించేటువంటి వాడుగా ఆ దినాల్లో సంఘ పెద్దగా ఉంటూ అక్కడే మా యొక్క కుటుంబము మందిరంలోనే ఉంటూ వచ్చింది. అయితే మందిరం ప్రక్కనే ఏముండేదంటే కుందు నది ప్రవహిస్తూ ఉన్నదనమాట. ఈ యొక్క కుందు నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు అక్కడ వరదలు వస్తాయి. ఈ యొక్క పరిస్థితి ఎప్పుడంటే 2007, 2008 ఆ సమయంలో జరిగి ఉండవచ్చు అనమాట. అయితే ఆ దినాల్లో మా తండ్రి గారు ఆ యొక్క ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళారు, నైట్ డ్యూటీకి వెళ్ళారు. అయితే ఏమైందంటే ఈ యొక్క వరదలు స్టార్ట్ అయ్యాయి అనమాట. నీరు పొంగిపోతా ఉన్నది, మా ఇంటిలోకి నీరు వచ్చేసాయి. తర్వాత మేమంతా మందిరంలోకి వెళ్ళామన్నమాట. ఆ యొక్క మందిరంలోకి వెళ్ళాము, మందిరంలోకి కూడా నీళ్ళు వచ్చేసాయి. తర్వాత మేమందరము మందిరంలో పులిపీఠం ఉంటుంది కదా, ఆ పులిపీఠం మీదకి మేమందరం వచ్చేసాం. ఎందుకంటే ఎక్కడ ఉండటానికి మాకు స్థలం లేదనమాట. అది మధ్యరాత్రి సమయము. ఆ యొక్క రాత్రికాల సమయంలో నీరు పొంగుతా ఉంది. మేము అక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు. ఎందుకంటే మా ఇల్లు కొంచెం ఎత్తుగానే కట్టించబడింది, మందిరం కూడా చాలా హై ప్లేస్లో కట్టబడింది. ఇంత పైకి నీళ్లు రావులే అనేటువంటి ఆలోచనతో, పైగా తండ్రి గారు లేరు కాబట్టి ఇంకా మేమందరము ఇంట్లోనే ఉండవలసినటువంటి అవసరం ఏర్పడిందనమాట. ఏం చేశామంటే ఇంకా పులిపీఠం మీద నిలబడుకొని ఉన్నాము. అప్పుడు మాకు భయం ఏర్పడింది. ఇంట్లో నీళ్ళు వచ్చినప్పుడు అంత భయపడలేదు, తర్వాత మందిరంలోనికి నీళ్ళు వచ్చినప్పుడు భయపడలేదు. ఇంకా మేమందరం పులిపీఠం ఎక్కిన తర్వాత ఇంకా మాకు నిలబడటానికి ఇంకెక్కడ స్థలం లేదు, కనీసం కూర్చోటానికి కూడా స్థలం లేదు. అందరము కేవలము నిలబడుకొని మాత్రమే ఉన్నాం. పులిపీఠం చిన్నగానే ఉంటుంది కాబట్టి ఇంకా మేము చాలా మందిగా ఉంటూ ఉన్నాం. తర్వాత కొంతమంది బాధ్యత గల సహోదరులు ఇద్దరు మాకు తోడుగా వచ్చారు. మా తండ్రి గారు నైట్ డ్యూటీకి వెళ్ళారు కాబట్టి. అయితే మేమందరం ఏం చేస్తూ ఉన్నామంటే ఆ పులిపీఠం మీదనే నిలబడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏమని ప్రార్థిస్తున్నామంటే ఇంకా మాకు నిలబడటానికి స్థలం లేదు, ఇంకా కొంచెం గీన వాటర్ ఎక్కువ వచ్చాయంటే ఖచ్చితంగా మేము కూడా మునిగిపోవలసినటువంటి వారమే, ఒకవేళ నీళ్ళలో మేము నిలబడవలసినటువంటి వారమే అయి ఉంటున్నాం. ఒక్కసారి మేము నిలబడినటువంటి ఆ యొక్క స్థలాన్ని మేము చూసినప్పుడు మా చుట్టూ కుందు నది ప్రవహిస్తూ ఉన్నదనమాట. మా వెనకల నీళ్ళు ఉన్నాయి, ఒక పులిపీఠం మీద మాత్రమే నీళ్లు లేవు, కానీ చుట్టంతా నీళ్ళు ఉన్నాయి. ఇంకా కొంచెం గిన వాటర్ పెరిగాయనుకో ఖచ్చితంగా పైకి వచ్చేస్తాయి. తర్వాత ఆ యొక్క వాటర్లో పాములు తిరుగుతూ ఉంటాయి. మనమందరము ఎరుగుదుము కదా, సముద్రంలో కానీ లేకపోతే చుట్టుప్రక్కల ఈ యొక్క మురికి వాటర్లో పాములు, లేకపోతే మండ్రగప్పలని, తర్వాత విషపూరితమైనటువంటి తేళ్ళు, జరులు ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. వీటన్నిటి విషయంలో మేము చిన్నతనంలో ఉన్నాము గనుక భయపడుతూ ఉన్నాం. కేవలము మాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఒకటే అనమాట, ప్రార్థన. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు అనేటువంటి మాటను మేము ఆ దినం జ్ఞాపకం చేసుకోలేదు, కానీ మాకు గుర్తొచ్చింది ఒకటే, ప్రార్థన చేయటం. మోకరించాము, అందరము ప్రార్థిస్తూ వచ్చాం. ప్రభువా, ఇంకా నిలబడటానికి మాకు స్థలం లేదు, మేమందరము స్త్రీలంగా ఉంటూ ఉన్నాం, చిన్నపిల్లలంగా ఉంటూ ఉన్నాం. తర్వాత ఇంకా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటానికి కూడా అవకాశం లేదు, మధ్యరాత్రి సమయము, ఎవరు వచ్చి మాకు సహాయం చేయటానికి కూడా ఆస్కారం లేదు అని అందరము ప్రార్థించడానికి మొదలుపెట్టాం. అలాగునే నిలబడ్డాము. తర్వాత అంతవరకు సంతోషంగా, ఆనందంగా, ఎందుకంటే పిల్ల చేష్టలు గనక నీరు మన చుట్టూ ఉంటే నీళ్ళలో చేతులు పెట్టి ఆడుకోవటము ఇలాంటివి తెలిసాయి. కానీ ఒక్కసారిగా నీళ్ళన్నీ మా మీదకి వస్తాయేమో అనేటువంటి భయాందోళనలో మేము అప్పుడు మాకు ప్రార్థన గుర్తొచ్చింది. నిజంగా మేము చేసినటువంటి ఆ యొక్క చిన్నపాటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు, ఆలకిస్తూ వచ్చాడు. ఇంకా వాటర్ పెరగడం ఆగిపోయింది, ఇంకా వెనక్కి తగ్గడం స్టార్ట్ అయిందనమాట. చిన్నగా మేము ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఇంకా మాకు సహాయం లేదు ప్రభువా, నీవే మాకు దిక్కు అని ఆ చిన్న మాటలతో ప్రభువుని వేడుకుంటూ వచ్చామో, అలాగున్నే దేవుడు ఆ దినమున నీటిని పెరగకుండా వెనక్కు తగ్గడం ఆరంభమయ్యాయన్నమాట. చిన్నగా మందిరంలో నుంచి బయటికి వెళ్ళాయి, తర్వాత ఇంటిలో నుంచి కూడా బయటికి వెళ్తూ వచ్చాయి. మధ్యరాత్రి సమయంలో మేము చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. నదులలో మేము పడి వెళుతూ ఉన్నప్పుడు, నదుల్లో మేము ఉన్నప్పుడు ఎందుకు ఈ యొక్క మాట మాకు గుర్తొచ్చింది, దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడంటే, కుందు నది అంటే కుందు నది. ఆ దినంలో ఆ నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు
నేను నీకు సహాయం చేయలేదా? ఎర్ర సముద్రంలో నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు కానీ నీ జీవితంలో జరిగింది నీకు జ్ఞాపకం లేదా అని దేవుడు నాకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు నిజంగా ఈ యొక్క వచనము నా జీవితంలో నెరవేరబడింది కదా అని నేను ఎంతో సంతోషిస్తూ వచ్చాను. నిజంగా ఆ దినాల్లో ఈ యొక్క మాటను కూర్చున్నటువంటి అంత గ్రహింపు నాకు లేదు. చిన్న వయసు కనుక వాక్యాన్ని కేవలము వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, కానీ నేనేం గ్రహించుకోలేకపోతూ వచ్చాను. అయితే ఈ దినము దేవుడు నాకు ఆ యొక్క విషయాన్ని, సందర్భాన్ని, ఆ యొక్క సన్నివేశాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. నీవెందుకు అలాగ అనుకుంటూ ఉన్నావు? నీ జీవితంలో కూడా దేవుడు చేశాడు కదా, దాన్ని నువ్వు మర్చిపోయావు కదా అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడండి. నదుల్లో పడి మనం వెళ్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు అవి మన మీద పొర్లి పారకుండా మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉంటాడనమాట. మా కాళ్ళకు ఆ నీళ్లు తగలకుండా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మా కాళ్ళు నిజంగా ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు వారి మీద ఎలాగైతే నీటి మీద కాళ్ళు పెట్టినప్పుడు వెంటనే ఆ నీళ్ళన్నీ ఏమైపోయాయి? వారు అసలు వారి కాళ్ళకు నీటి చుక్క తగలకుండా ఎలా చేశాడో, మేము నదుల్లో ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మా కాళ్ళకు కూడా, మాకై మేము కాళ్ళు పెట్టి పిల్ల చేష్టలుగా ఆడుకుంటూ వచ్చామేమో, కానీ మేము నిలబడలేనటువంటి పరిస్థితిలో దేవుడు అక్కడ మమ్మల్ని ఉంచలేదనమాట. అలాంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేయటానికి నా జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ యొక్క విషయాన్ని మీతో పంచుకుంటూ వచ్చాను. అంటే మన జీవితంలో నిజంగా నదులు పొర్లి పారకపోయినప్పటికీ మనకు వచ్చేటువంటి సమస్యల నుండి దేవుడు మనల్ని తప్పకుండా విడిపించేటువంటి వాడుగా ఉంటాడనమాట. అలాగున దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారమై, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించినటువంటి వారమై, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క ఆధిపత్యాన్ని, దేవుని యొక్క అసాధ్యమైనటువంటి సాధ్యపరిచేటువంటి కార్యాలను జరిగించగలిగినటువంటి ఆ యొక్క శక్తి సంపన్నుడైనటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామని గుర్తిరిగినటువంటి వారమై, మన జీవితంలో దేవుడు తన మహిమార్థమై అనుమతించేటువంటి ప్రతి పరిస్థితిలో దేవుని యొక్క కృపను కోరుకుంటూ, దేవుని యొక్క సహాయంను కోరుకుంటూ, భయమును విడిచినటువంటి వారమై ఊరక నిలచుండి చూసేటువంటి వారంగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దినమున మేము చేసినటువంటి ఆ చిన్నిపాటి ప్రార్థన, ఏ అధికారులకు ఫోన్ చేయలేదు, ఏ బోట్ని పంపించమని మేము ఎవరిని కోరలేదు. మేము కోరింది ఒకటే, ప్రభువా మాకు నిలబడటానికి స్థలం లేదు, మాకు సహాయం చేయండి. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. నిజంగా నీకు ఏ ఆస్కారం లేనప్పుడు, ఏ ద్వారం లేనప్పుడు, ఏ మార్గం లేనప్పుడు, నీవు ఏ మనుషుని ఆశ్రయించకుండా కేవలం దేవుణ్ణి మాత్రమే నీవు ఆశ్రయిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయగలడు. సహాయం చేయగలిగినటువంటి శక్తి సంపన్నుడు ఉన్నాడని నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా ఈ యొక్క మాటను తెలియజేయగలుగుతూ ఉంటున్నాను. నిజంగా మాటలతో చెప్పటం ఒకటైతే, అనుభవపూర్వకంగా అనుభవించి మాట్లాడటం చాలా గొప్ప అనుభూతి అనమాట. అలాంటి అనుభూతిని దేవుడు నాకు అనుగ్రహించాడు, మీకు కూడా అనుగ్రహిస్తాడు. తప్పకుండా మన యొక్క జీవితంలో దేవుని విశ్వాసం ఉంచినటువంటి వారమై, చేసినటువంటి వాగ్దానములు నమ్మదగినవని గుర్తిరిగినటువంటి వారమై మన యొక్క జీవితంలో ముందుకు కొనసాగదుముగాక. అలాగున దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచునుగాక. చూసినట్లయితే ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి వాక్యంను మరొకసారి చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవుడు ఈ కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.